అన్నగారు ఉంటారు. మన అన్నగారు ఉన్నంత వరకు తెలుగు జాతి వెలుగుతూ ఉంటుంది. ఈ వాక్యాలతో ప్రియమైన అన్నగారు, నిజాయితీకి నిదర్శనంగా ప్రఖ్యాతిగాంచిన నాయకులు, మన ప్రేమాభిమానాలకు పాత్రులైన గౌరవనీయులైన చెంగయ్య గారిని ఇప్పుడు ప్రసంగించడానికి రావలసిందిగా మీ తరఫున కోరుకుంటున్నాను. నేను శ్వాసించినా శ్వాస విడిచినా అది ఈ రాష్ట్రానికి చెందిన నా బిడ్డల కోసమే. ప్రజల వల్లే మనం, ఈ ప్రజల కోసమే మనం అని అహర్నిశలు శ్రమిస్తున్న నిజమైన కార్యకర్తలారా, ఇంకో 40 రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఏ విధంగా మనం ప్రచారం చేసి ప్రజల ఓట్లు సేకరించాలి, దాని గురించి తెలుసుకోవడానికే ఇక్కడ సమావేశమయ్యాం. మీ అభిప్రాయాలు చెప్తే మనం చర్చించుకుందాం. అన్నగారు, మీ మొహం మాత్రం చూపించండి. 175 నియోజకవర్గాల్లోనూ మనమే గెలుస్తాం. నెక్స్ట్ సీఎం మీరే. నన్ను పొగిడి మాట్లాడక్కర్లేదు. పనికొచ్చే సలహా ఉంటే చెప్పు, లేదంటే కూర్చో. అలాగే అన్నగారు. అధికార పార్టీ అరాచకాలు, నెరవేర్చలేని ప్రమాణాలు, అమలు చేయలేని పథకాలు, ఇలా వాళ్ళ మీద లేని పనులు చెప్పి ఓట్లడవచ్చుగా. వామపక్షాలను విమర్శించడం కంటే ప్రజలకు మనం చేసిన మంచి చెప్పి ఓట్లు అడుగుదాం. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ప్రజలకి మంచి చేయడం తప్పు అనే జ్ఞానం కూడా లేకుండా అన్నగారు మాట్లాడుతున్నారు. నన్ను అడిగితే వారికి వ్యతిరేకంగా ఓ ధర్మయుద్ధం చేసి కొత్త పార్టీ పెట్టారనుకోండి, నెక్స్ట్ సీఎం మీరే. రే శివటపాకాయ, వేదిక మీద నుంచి వీధిలోకి లాక్క ఇక్కడే ఉంటూ ఆయన్ని లేపేసి ఆయన స్థానాన్ని ఆక్రమించుకోవాలా? ఓ అన్నగారు, పోయిన ఎలక్షన్ లో అధికార పార్టీ వాళ్ళు ఒక ఓటుకి 4,000, 5,000 ఇచ్చి గెలిచారు. అదే ఫార్ములాని మనం ఫాలో అవుదాం. మేడం, మీ మండలం నోరు జారాడు. ఇక అన్నగారు రెచ్చిపోతారు. నువ్వు ఊరుకోవయ్యా, వాళ్ళలా మాట్లాడమన్నది నేనే. ప్రతిసారి మనల్ని అధికారంలో కూర్చోబెట్టినప్పుడు మన దగ్గర నోట్లు తీసుకుని ఓట్లేశారా? ఓటుకి నోటిచ్చి గెలిస్తే నోటి మాటను ఎలా నెరవేరుస్తాం? ఇచ్చింది సంపాదించడానికి, ఇవ్వడానికి, ఆదా చేయడానికే నీ మనసు పోతుంది. ప్రజల బాగోగుల గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? ప్రజాసేవ అంటే ధనాన్ని ఆర్జించడం కాదు, గుర్తుంచుకో. కూర్చో. ఈ మనిషి ఇంకా ఎక్కడున్నారు? లోకంలో అందరూ 20 రూపాయల నోటికి ఎక్స్చేంజ్ ఆఫర్లో ఓటేసి కూర్చున్నారు. ఈ మధ్య 50 చేశారట. 1.5 కోటి కార్యకర్తలతో, వారి త్యాగంతో అభివృద్ధి చెందిన పార్టీ మన ప్రజారక్షక సేవాదళ పార్టీ. మన పార్టీ విజయం సాధిస్తే అందుకు మన నిజాయితీ, త్యాగం, శ్రమే కారణం కావాలి. ఏ విధంగానూ డబ్బు కారణం కాకూడదు. కాబట్టి మన పార్టీ గెలిచి అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరూ ప్రాణాలొడ్డి శ్రమించాలి. తెలుగు వర్ధిల్లాలి, తెలుగు జాతి వర్ధిల్లాలి. ఈ ఎలక్షన్స్ లో సీనియర్లకి పార్టీ బాధ్యతలు మాత్రమే. అధికార బాధ్యతల్ని ఎంతో మంది నిజాయితీగా పనిచేసే యువకులు ఉన్నారు, వాళ్ళకి అప్పగిద్దాం అనుకుంటున్నాను. ఇది నాకు వర్తిస్తుంది. ఎన్నికల దశలో నేను చెప్పేది కరెక్టేగా? కరెక్టే అన్నగారు. పార్టీలో సమర్థులైన యువకులు ఉన్నారు, వాళ్ళని పైకి తీసుకొద్దాం. అన్నగారు, నాకు సీట్ వద్దు. పై చదువు పూర్తయ్యాక రాజకీయాల్లోకి రావాలని నా కూతురు ఆశపడుతోంది. తనకి సీట్ ఇవ్వండి. వారసత్వ రాజకీయం. మన పార్టీ బయలు చదివావా ఎప్పుడైనా? కాళిదాసు, మహిళా మండలి అధ్యక్షురాలిని పార్టీ బయలు చదవమని చెప్పు. కూతురికి సీట్ ఇవ్వాలంట. వారసత్వ రాజకీయాలు ఉండకూడదన్నది మన పార్టీ బయల. అందుకే మన అన్నగారు వాళ్ళ అబ్బాయిని లండన్ కు పంపించి అక్కడే చదివించి సెటిల్ అయ్యేలా చేశారు. అది ముందు తెలుసుకో. రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం లేదు, శాశ్వత మిత్రుత్వం లేదు, శాశ్వత లక్ష్యము లేదు. ఒరే రాము, మీ నాన్న సమోసాలు అడిగారు, అది నేనే చేసి పెట్టాలట. అందుకే ఆ పని మీద ఉన్నాను. మీ అబ్బాయి కూడా అంతే అత్తయ్య. నేను బిర్యానీ చేసిన టొమాటో రైస్ లాగే ఉంటుంది అంటారు. మీరు చేసే టేస్ట్ రాదు అని అంటారు. పిల్లలు ఎప్పుడు అమ్మ చేసిన వంటే రుచిగా ఉంది అంటారు. రేపు నీ పిల్లలు చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? కులదైవం గుడి నుంచి ప్రసాదం వచ్చింది, కొరియర్ లో పంపించాను, రేపు వచ్చేస్తుంది. తీసుకోండి. కూర్చోండి, కూర్చోండమ్మా. ఏంట్రాము, ఎప్పటిలాగే మీ అమ్మ వంట చిట్కాలు చెప్పడం మొదలు పెట్టిందా? అవునన్నా. అది సరే, మీ ప్రైమ్ మినిస్టర్ తెరసా మే ఎలా పాలిస్తున్నారు? ప్రజలకు మంచి చేస్తున్నారా? మన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి ఇంటర్నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడకుండా ఏం చేస్తారు? త్వరలో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇకపై స్టేజ్ మీద ఏపీ రాజకీయాల నుండి అన్ని దేశాల రాజకీయాల గురించి మాట్లాడతారు. రేపటి నుంచి కాళ్ళకి చక్రాలు కొట్టుకొని ఊరు ఊరు తిరుగుతారు.
ఎలక్షన్ బిజీలో మీరు నాకు ఇచ్చిన కమిట్మెంట్ ని మర్చిపోకండి. నెక్స్ట్ మంత్ నేను కడుతున్న హాస్పిటల్ ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. మీరు అమ్మాయి ఇక్కడికి వచ్చి మీ చేతుల మీదుగా ఓపెన్ చేసి పెట్టాలి. ఓకేనా? మీ అమ్మకి ఆ తేదీ గుర్తు చేయి, మేమిద్దరం తప్పకుండా వస్తాం. అలాగే నాన్న. చూడక్క, వదలకండక్క, ఎలాగైనా పట్టేయాలి. Where is my microchip? సుజీ ఎక్కడా? Microchip. చెప్పు, నా కూతురు ఎక్కడ్రా? మమ్మీ, 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 మమ్మీ. సుజీ ఎక్కడ్రా? నా కూతురు ఏం చేయకండ్రా. నా కూతురు ఏం చేయకండ్రా. తనకి మాటలు రావు, వినపడదు అని తెలిసాక వీళ్ళ నాన్న నన్ను తనని వదిలేసి వెళ్ళిపోయారు. సౌండ్ ఇస్ లాంగ్వేజ్, దాట్ ఈస్ హిస్ థాట్. శబ్దాలతోటే మనం అనుకునేది కమ్యూనికేట్ చేయగలమని ఆయన తప్పుగా అనుకున్నారు. ఎంతోమంది సుజీలా ఉన్నారు. వాళ్ళు మిగతా వాళ్లతో ఎలా కమ్యూనికేట్ చేస్తున్నారు? బాడీ లాంగ్వేజ్తోనూ, సైగల్తోనే కదా. అందులో నా కూతురు బెస్ట్ గా రావాలని మిమ్మల్ని టీచర్ గా అపాయింట్ చేశాను. మీరు తనకి బ్యూటిఫుల్ గా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ రోజు మీరు చెప్పద వాట్? మీ నాన్నని హాస్పిటల్లో చేర్చారా? నాకు చాలా భయంగా ఉంది. వెంటనే బయలుదేరారా? మాజీ ముఖ్యమంత్రి ప్రజారక్షక సేవాదళ పార్టీ నాయకులు శ్రీ చెంగయ్య గారు హాస్పిటల్లో అనుమతించబడ్డారన్న సంగతి తెలిసి ఆ హాస్పిటల్ ప్రాంగణంలో కార్యకర్తలు, నిర్వాహకులు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఓకే, హలో సార్. ఏం బోసు, అన్నగారు ఎలా ఉన్నారు? రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయమ్మా? చెంగయ్య గారు చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నారు. లంగ్స్ లో ఇన్ఫెక్షన్ హెవీగా ఉంది. షుగర్ 410, బీపీ 180 కన్నా ఎక్కువ ఉంది. ట్రీట్మెంట్ కొంచెం లేట్ అయినా బ్రెయిన్ కి వెళ్లే ఆక్సిజన్ కట్ అయి బ్రెయిన్ అయ్యో, బతుకుతారా బతకరా? కరెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఏది కన్ఫర్మ్ గా చెప్పలేం సార్. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మన ముగ్గురు మధ్య మాత్రమే ఉండాలి, బయట ఎవ్వరికీ తెలియకూడదు. చెప్పండి సార్. అన్నగారున్న ఫ్లోర్ లో వేరే ఏ పేషెంట్ ఉండకూడదు. ఓకే సార్. ఆ ఫ్లోర్ లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నిటినీ అక్కడి నుంచి తీసేయండి. నేను చెప్పినప్పుడు మళ్ళీ వాటిని పెడితే చాలు. ఎక్స్క్యూజ్ మీ, అకార్డింగ్ టు హాస్పిటల్ రూల్స్ వీ కాంట్ రిమూవ్ ద సీసీటీవీ కెమెరాస్ అండ్ యూ హ్యావ్ నో రైట్స్ టు ఆర్డర్ us. ఏం చెప్తుందా ఈ పిల్ల? సార్, హాస్పిటల్ రూల్స్ ప్రకారం సీసీటీవీ కెమెరాస్ ని తీయలేమంటున్నారు. కాదయ్యా, ఏదో ఆర్డర్ అని చెప్పింది కదా. ఏంటా ఆర్డర్? ఆర్డర్ లేయటానికి మీకు ఏ రైట్స్ లేవు అంటున్నాను. ఏంటి, చదువుకున్నానన్న పొగరా? నేనెవరో తెలుసుగా. నేను రాజకీయ నాయకుడిని.
నేను మాట్లాడితే అధికార పార్టీ వాళ్ళే భయపడతారు. నువ్వు ఆఫ్టర్ ఆల్ డాక్టర్వి, నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు. మైండ్ యువర్ వర్డ్స్ సర్. ఏంటి బొంగులో మైండ్? మాకు లేని మైండ్ నీకుందా? నేను చెప్పిందే చేయాలి నువ్వు. ఇది మీ పార్టీ ఆఫీస్ కాదు, హాస్పిటల్. అండ్ ఐఎమ్ ఎ డాక్టర్. ఇక్కడ నేనేం చేయాలో మీరు చెప్పకూడదు. కాళిదాసు చెప్తే ఆ దేవుడు చెప్పినట్టే నేను చెప్పినట్టు చెయ్యి, లేదా చేసేలా చెప్తాను. మీరు చెప్పేది వినడానికి నేను మీ కార్యకర్తని కాను. ఆ చంటిపాప ఎవరు అన్న వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. కాసేపు విరామం తర్వాత వార్తలు కొనసాగుతాయి. చెప్పు ప్రియా. హాస్పిటల్లో చెంగయ్య గారి హెల్త్ కండిషన్ గురించి అడిగినప్పుడు నో కమెంట్స్ అన్నావు. దానికి ఏంటి అర్థం? నో కమెంట్స్ అంటే నో కమెంట్సే. హే గాయత్రి, ప్లీజ్ ప్లీజ్ నాకు మాత్రం చెప్పవే. నువ్వు దీనికోసమే ఫోన్ చేసుంటావు. నేనేదన్నా చెప్తే వెంటనే డాక్టర్ ఫోన్లో భేటీ అని బ్రేకింగ్ న్యూస్ వేసి నీ ఛానల్ టీఆర్పీని పెంచాలనుకుంటున్నావా? దిస్ ఇస్ ద మోస్ట్ కాన్ఫిడెన్షియల్ న్యూస్. నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా. ప్రొఫెషనల్ వేరు, పర్సనల్ వేరు. చూడు, ఫ్రెండ్షిప్ కోసం నేను వాటిని కాంప్రమైజ్ చేయలేను. సో ప్రెస్ మీట్ లో చెప్తాను కదా, అప్పుడు తెలుసుకో. సారీ డాక్టర్, నేను బుద్ధి తక్కువే అడిగాను. సరిగాని ప్రెస్ రిపోర్ట్ ఎప్పుడు రెడీ అవుతుంది? టీవీ వాళ్ళ దగ్గర దీన్ని చదవమనండి. ప్రెస్ కి దీన్ని రిలీజ్ చేయండి. ఏంటి సార్ ఇది? ఫాల్స్ రిపోర్ట్ గా ఉంది. ఆయన యాక్చువల్ రిపోర్ట్ కి ఈ రిపోర్ట్ కి సంబంధమే లేదు సార్. దానికి ఏం చేయమంటారు డాక్టర్ అమ్మా? మేమేమన్నా అన్నగారు కాఫీ తాగారు, టిఫిన్ తిన్నారని గ్యాస్ కొడుతున్నావా? ఆ అన్నగారికి నయమైపోతుంది, త్వరలో డిశ్చార్జ్ అయిపోతారనే కదా రాశాం. వెళ్ళండి, వెళ్ళి చదవండి. నేను అబద్ధాలు చెప్పలేను. ఆయన రికవర్ అవ్వటానికి 8 to 10 days పడుతుంది. స్టిల్ హీస్ ఇన్ ఎ వెరీ క్రిటికల్ స్టేజ్. ఆపు అమ్మా. ఓ లొల్లలో వాగుతున్నావు. నీకోసారి చెప్తే అర్థం కదా. ఆ లెటర్ తీసుకెళ్లి చదువు. ప్లీజ్ డాక్టర్. డాక్టర్, చెంగయ్య గారు ప్రమాద స్థితి నుంచి బయటపడ్డారా? అన్నగారు ప్రజలతో మాట్లాడతారా? ఆయన స్పృహలో ఉన్నారా? మేడం సార్ ప్రచారానికి వస్తారా? The answers are here. డాక్టర్, చెంగయ్య గారు ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోస్ రిలీజ్ చేస్తారా? సారీ. నీ కూతురు వచ్చిందిరా. సుజీ, సుజీ,
ఎవరు వస్తున్నారు? హెల్ప్ ప్లీజ్. ఏం చేస్తున్నారా మీరు? లోపల నుంచి అది వచ్చే పోయే వాళ్ళని టార్చ్ లైట్ వేసి హెల్ప్ అడుగుతుంది. ఏం పీకుతున్నారా? బాగా మెక్కండ్రా. అది కనుక తప్పించుకుందో అప్పుడు చెప్తాను మీ పని. దీన్ని ఏదో ఒకటి చేయాలరా. వాళ్ళకి కావాల్సిన చిప్ నా దగ్గర ఉంది, అందుకే ఆ చిప్ నా దగ్గర ఉన్నంత వరకు మనల్ని ప్రాణాలతో ఉంచుతారు. అది వాళ్ళకి దొరికితే మనల్ని చంపేస్తారు. చూద్దాం. సీతారామరాజు చెంగయ్య గారి కొడుకు, లండన్ లో పెద్ద డాక్టర్. ఓకే. రాము నిన్నటి వరకు బాగానే ఉన్నారా? ఎలక్షన్ లో గెలిచి మన ప్రజలకి మంచి చేయాలని చెప్తూ ఉన్నారా? అధికార బాధ్యతల్ని యువకులకి ఇచ్చి పార్టీ బాధ్యతలు ఆయన చూసుకుంటారన్నారా? చెప్పిన మనిషి చెప్పినట్టు వాలిపోయారా? అంతేరా? ఓకే మా, నాన్నకేం కాదు, ఏడో ప్లీజ్ మా. నియోజకవర్గంలో పనులు ఎలా జరుగుతున్నాయి? మా అన్నగారు 100 ఏళ్ల పాటు చల్లగా ఉండాలని మొక్కుకుంటూ ఈ నేలన్నం తింటున్నాం. కాపాడు తల్లి. ప్రతిపక్ష నాయకులు చెంగయ్య గారు ఇక్కడ అడ్మిట్ అయి వారం రోజులవుతోంది. వారి ఆరోగ్యానికి సంబంధించి రోజు రోజుకి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక్కడ కార్యకర్తలు, ప్రజలు ఎంతో ఆవేశంగా కనిపిస్తున్నారు. వివరాలకు థాంక్స్ కవిత. ఏపీలో శాసనసభ ఎన్నికలు రానున్న ఈ పరిస్థితిలో ప్రతిపక్ష పార్టీ అయిన ప్రజారక్షక సేవాదళ నాయకులు మరియు మాజీ ముఖ్యమంత్రి అయిన శ్రీ చెంగయ్య గారికి త్వరలోనే ఆ పార్టీ పూర్తి బలంతో ఎన్నికల్ని ఎదుర్కొంటుంది అని ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూస్తున్నారు. విఘ్నేశ్వర, ఎలాగైనా మా అన్నగారిని కాపాడుతండి. నీకు 108 టెంకాయలు కొడతాను. పేపర్లో ఇవాళ ఏంటి న్యూస్? చెంగయ్య గురించే టీ చెప్పాను, ఇంకేమో చెప్పనా? చాలన్నా. అలాగే. ఏంటక్క టీ చేతిగా ఉంది? ఇసం గిసం ఏమైనా ఇచ్చేసావా? మేం గెలిచి అధికారంలోకి వస్తామని 2 ఓట్లు తగ్గించడానికి నువ్వు చేసినా చేస్తావు. అయ్యో మొహం చెడు, ఈసారి గెలిచేది మేమే. మా అన్నగారు గొంతు విప్పితే చాలు. ఏంటి గొంతు లేవకే మీ అన్నగారికి చూపు తగిలించారు కదా, ఇక ఆయన బతి. అన్నగారు, మీకోసం ఎవరైనా ఇలా ప్రాణాలు ఇస్తారా? మా కోసం నువ్వు ఇవ్వవా? నేను పోతే మిమ్మల్ని సీఎం ఎవరు చేస్తారు? అయ్యా, అన్నగారు చల్లగా ఉన్నారు కదయ్యా, ఆయనకి
నయమైపోయిందన్న వార్త నా చెవిలో పడితే చాలయ్యా. కనుమూపురుతో ఉన్న ఈ ప్రాణం సంతోషంగా పోతుంది. మీరే చూశారు కదయ్యా నా అన్న పేరుకున్న శక్తి ఏంటో. ఊళ్ళో మొత్తం కాలిపోయినా నా అన్న పేరు సిక్కు చెదరలేదు. అమ్మా నాన్న లేని అనాథనయ్యా. నేనెంతకాలం ఉన్నానంటే కారణం నా అన్నగారు ఈ పార్టీయేనయ్యా. నా అన్నగారికి ఏమన్నా అయితే నేను తట్టుకోలేనయ్యా, తట్టుకోలేను. అన్నగారు ఆ వికెట్ ని పైకి పంపించేసి సూసైడ్ కేసుని క్లోజ్ చేద్దాం. సింపతి ఓట్లు కురుస్తాయి. ఎంత మొత్తుకున్న ఎలక్షన్స్ అయ్యేలోగా అన్నగారు లేచొచ్చే సీన్ లేదు. ఎలా చూసినా నెక్స్ట్ సీఎం మీరే. రేయ్, పేక పిసకటానికి ఎందుకురా కాళ్ళు పిసకటం? మరి డైరెక్ట్ గా పేకే పిసకొచ్చు కదా. అన్నగారు బుర్రకెక్కింది. బుర్ర ఎక్కువయ్యే బట్ట బుర్ర వచ్చింది. టీఆర్ఎస్టీ పార్టీ తాత్కాలిక నాయకుడి స్థానానికి పోటీ మొదలైంది. ఇంకాసేపట్లో తాత్కాలిక నాయకులు ఎవరు అన్నది తెలుస్తుంది. అన్న కాళిదాసు మన కొత్త నాయకుడు. తాత్కాలిక అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే గారికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు. దానికి మీరేమంటారు సార్? అన్న కాళిదాసు సునకానికి సింహాసనం ఎక్కే అర్హత ఉందా? ఈ ప్రజారక్ష సేవా దళానికి ఆవిడ ఏనాటికి నాయకురాలు కాలేదు. తప్పమ్మా, అక్క చూసింది. నమస్కారం. తాత్కాలిక నాయకుడి పదవికి కాళిదాస్ గారు పోటీ పడుతున్నారు. మీరు వదులుకుంటారా? నేనెందుకు వదులుకోవాలి? ఇదేమైనా చిన్నపిల్లలు ఆడుకునే మ్యూజికల్ చైర్ ఆట అనుకున్నారా? సీనియర్ జూనియర్ లాంటివి నాయకులకు జరిగే పోటీలో ఉండవు. నేనే నాయకురాలనవుతాను. పదండి. 15 రోజుల క్రితం శ్వాస ఇబ్బందుల వల్ల అడ్మిట్ అయిన మిస్టర్ చెంగయ్య గారి ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడుతోంది. హీ హాస్ క్రాస్ ద క్రిటికల్ స్టేజ్. చెంగయ్య గారితో ప్రస్తుతం బ్రీదింగ్ ఎక్సర్సైజ్, లైటర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ద్వారా చేయిస్తున్నాం. వెరీ సూన్ మీరు వారిని చూడొచ్చు. స్వామి, నా దేవుణ్ణి కాపాడేశావు. పార్టీ శ్రేయస్సు కోరి అన్నగారు బతికారడయా. న్యూస్ లో చెప్తున్నారట. ఏమంటున్నావయ్యా? టీవీలో చెప్తున్నారట. ఇంతలో తొందరపడి అందరూ మాట్లాడినాం కదయ్యా. సంతోషం. వెళ్దాం. ఎందుకు మీటింగ్? ఎవరి కోసం మీటింగ్? మా అన్న బతికేశాడు. ఆయన పడుకొని చేయి చూపిస్తేనే అన్ని సీట్లు ఆయనకే వస్తాయి. ఇంకెందుకే తాత్కాలిక నాయకుడు? రెండయ్యా వెళ్ళి మన నాయకుడు కలుద్దాం. ఆగనయ్యా, ఆగండి. చెప్పేది రెండయ్యా, తొందరపడకండి. ఆగండియ్యా, మీకే చెప్పేది. నాకు గోతులు తవ్వి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నావు. ఇప్పుడు నువ్వే ఆ గోతులో పడ్డావు. చూసావా? నీకు ఓ చిన్న కథ చెప్పనా? ఒక కుండలో 2 పీతలున్నాయట. ఒకటి పైకెక్కాలనుకుందట, రెండోది దాని కాలు పట్టుకుని కిందకి లాగిందట. ఏమమ్మా, ఇక్కడ అసలే కడుపు మండిపోతుంటే నువ్వు సీతా పెద్ద కథలు చెప్తున్నావేంటమ్మా? పోమా. సిగ్గులేదు. నోట్లో మేసం ఏంట్రా? అన్నగారు ఇలా వచ్చి కూర్చోండి. కుర్చీలు ఉన్నాయో లెక్కెడుతున్నారా ఏంటి? అన్నగారు అన్నగారు అత్యధిక సీట్లు మీకు వస్తాయనుకుంటే చివరికి ఖాళీ సీట్లే మిగిలాయి మీకు. వేరే దారి లేదు. వెంటనే ఓ బొకే తీసుకెళ్లి అన్నగారిని కలిసి ఉన్న పదనైనా కాపాడుకోండి. బొకే తీసుకోరా, కానీ అన్నగారికి కాదు. And then he comes to you. నమస్కారం డాక్టర్. అన్నగారిని కాపాడేశారు. చాలా సంతోషం. అరియర్లు పెట్టకుండా డాక్టర్కి పాస్ అయి ఉంటారు. హరిహరణ జేసుదాసు. మనకు సంబంధం లేని విషయం మనకెందుకన్నా, ఇవ్వండి అన్నా. స్ట్రైట్ గా ఇస్తే తీసుకోరేమో. టేబుల్ కింద నుంచి ఇవ్వండి. అన్నగారు కూర్చోండి. సారీ పాప. వద్దన్నా, ఇలాంటి పిల్లలు మామూలు పిల్లల కన్నా షార్ప్ గా ఉంటారు. మీ కూతురికి వినికిడి శక్తి లేదు, మాటలు రావని విన్నాను డాక్టర్. జాగ్రత్తగా చూసుకోండి. ఊళ్ళోకి చంటి పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళు వచ్చారట. మీ కూతుర్ని ఎత్తుకెళ్తే అరవను కూడా అరవలేదు పాపం.
ఎక్స్పెక్ట్ చేయలేదు. సో సర్ప్రైజింగ్. హే గాయు, రాహుల్ నిన్ను విష్ చేసినట్టు చెప్పమన్నాడు. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఈ టైంలో నువ్వు ఇది చెప్పాలి. చిల్ 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 రా. ఏదేమైనా సుజీ వాళ్ళ నాన్న రాహులే కదా. తన పేరు సుజాత గాయత్రి, జీ సుజాత. తన ఇనీషియల్లో కూడా వాడు ఉండకూడదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఓకే, ఐ గాట్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. హే, ఎందుకు ఈ ఫార్మాలిటీస్? వావ్, స్మార్ట్ వాచ్. స్పెషల్లీ ఇంపోర్టెడ్, నీకోసమే కొన్నాను. ఎలా ఉంది? వావ్, ఇట్ లుక్స్ సో గుడ్. ఇందులో సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, వీడియో రికార్డ్ చేయొచ్చు, బ్లూటూత్, వైఫై, ఇలా స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఈ వాచ్ లో ఉన్నాయి. ఐ లవ్ ఇట్. థ్యాంక్ యూ. హలో ప్రియా, హలో వినిపిస్తోందా? హలో గాయత్రి. హలో ప్రియా, హలో హలో. నాకు వినపడటం లేదు. హలో ప్రియా, వినిపిస్తోందా? గాయత్రి, నీ వాయిస్ కంప్లీట్ గా బ్రేక్ అవుతుంది. హలో ప్రియా, ప్రియా. హలో హలో సిస్టర్, అక్కడ పెట్టండి. హౌ డూ యూ ఫీల్ నౌ సార్? ఈ సిచ్యువేషన్లో క్వశ్చన్ చేస్తోంది అనుకుంటున్నారా? నేను మాట్లాడేది మీకు అర్థమవుతుంది, మీరు మాట్లాడాలనుకునేది నేను అర్థం చేసుకోగలను. ఎలాగాని అడుగుతున్నారా? నాకు సైన్ లాంగ్వేజ్ తెలుసు. నా కూతురు నేను రోజు సైన్ లాంగ్వేజ్లోనే మాట్లాడుకుంటాం. సార్, మీకో సర్ప్రైజ్. ఆయన పోయేది ఎప్పుడు, మీరు సీఎం అయ్యేది ఎప్పుడు, నేను మంత్రి అయ్యేది ఎప్పుడు పట్టుకుని వేలాడుతున్నాడు. అన్నగారిని మా అన్న చూడాలి. సారీ, ఇప్పుడు చూడటం కుదరదు. అన్నగారి నీడకే అనుమతి లేదా? ముఖ్యమైన పార్టీ విషయం మాట్లాడాలి. కుదరదు సార్, ఆయనకి ఫుల్ రెస్ట్ కావాలి. ఇప్పుడే స్లీపింగ్ డోస్ ఇచ్చాను. ఆయన మంచి నిద్రలో ఉన్నారు. మీరు వెళ్ళి విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయండి ప్లీజ్. నేను తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను. ఏంటి, విజిటర్స్ రూమ్ లో వెయిట్ చేయమంటావా? అది డాక్టర్, 201 లో పేషెంట్ సీరియస్ గా ఉన్నారు. వాట్? ఎస్ డాక్టర్. కమ్. ప్రజా, ఆ సిలిండర్ ఇలా తీసుకురా. ఎందుకు తీసుకురారా? డాక్టర్, చెంగయ్య గారికి బ్రీదింగ్ ఇబ్బందిగా ఉంది. సీమ్స్ టు బి క్రిటికల్. డాక్టర్, చెంగయ్య గారి బాడీకి ప్రజలు నివాళులు అర్పించాలి. సో ఎంబాల్మింగ్ చేసేయండి. నమస్కారం. అన్నగారి తర్వాత అన్నగారి బాటలో పార్టీని నడిపించడానికి అర్హత ఉన్నవారు శ్రీ కాళిదాసు గారే. వారి పేరుని నేను ప్రతిపాదిస్తున్నాను. ధన్యవాదాలు. అధ్యక్ష పదవికి అమ్మగారికే అర్హత ఉంది, వేరెవరికీ లేదు. అందువల్ల అమ్మ పేరు ప్రతిపాదిస్తున్నాను. ఏంటయ్యా, ఏమంటారు? కుదరదు. ఎందుకు కుదరదు? కాళిదాసుని మేము అధ్యక్షుడిగా అంగీకరించాం. అలా చెప్పరా? ప్రమీల అధ్యక్షురాలు అయితే పార్టీ 2 ముక్కలు అవుద్ది. కాళిదాసు నాయకుడు అయితే పార్టీ 4 ముక్కలు అవుతాయి. ఎవరి ముందు ఎంత మాట్లాడారా? రెచ్చిపోతారా? కాళిదాసు అనే నాయకుడు రా, ఏమంటారా? అందరి ఎగిరిపోతాయి, జాగ్రత్త. ఆయనకే అర్హత ఉందిరా, మీ అమ్మకేమో అర్హత ఉంది. ఉంచుకోవద్దు, నీకే చెప్పేది. 50
పార్టీ 2 ముక్కలైతే ఎవరికయ్యా లాభం? అధికార పార్టీకే కదా. అసలే 5 ఏళ్ళు పోగొట్టుకుని కూర్చున్నావు, ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా? నేను ఒకటి చెప్తాను, అందరూ వినండి. కాళిదాసు వద్దు, ప్రమీల వద్దు, మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే, ఆయనే మనల్ని, మన పార్టీని ఎప్పటికీ కాపాడగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏమయ్యా, వారసత్వ రాజకీయాలు ఉండకూడదనేదే అన్నగారి లక్ష్యం. మన పార్టీ బయలా కూడా అదే. రాము ఏనాటికి నాయకుడు కాలేడు. ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో చెప్పండి. సెంట్రల్ లో లేదా, స్టేట్ లో లేదా? ఎన్ని పార్టీల్లో ఉన్నాయో వరుసగా చెప్పనా? యూపీలో ఉంది, బీహార్ లో ఉంది, కర్ణాటకలో ఉంది, తమిళనాడులో ఉంది. ఎక్కడ లేదో చెప్పండి. మన పార్టీ మేలు కోరి బయలాను మార్చి రాయడంలో తప్పే లేదని నేను అంటున్నాను. ఇదిగో ముందు నిన్ను మార్చాలయ్యా. కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవాలి. ఆయన గారు తిన్నగా వచ్చి కూర్చుంటారా ఏంటి? రాము రాము అంటావు. అన్నగారి కొడుకున్న అర్హత తప్ప ఆయనకి ఇంకేం అర్హత ఉంది? మాలో ఎప్పుడైనా పోరాటాలు చేశాడా, ధర్నాలు చేశాడా, జైలుకి వెళ్ళాడా? ఎక్కడో లండన్లో సోది పొడిచేవాడిని తీసుకొచ్చి నువ్వు నాయకుడు అంటావు, దానికి మేము ఒప్పుకోవాలా? ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? అందరూ కలిసి కాళిదాస్ నాయకుడు అంటే ఒప్పుకోకుండా ఎదిరిస్తున్నావు. ఇద్దరు గొడవ పడుతున్నారు. ఒక కొత్త పేరు చెప్తే ఇద్దరు కలిసి ఎదిరిస్తున్నారు. రాజకీయ నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోయిందంటే మీలాంటి వాళ్ళ వల్లే. ఇదిగో మీసాలో ఇదిగో నోరుందని ఇష్టానికి మాట్లాడుకో. రాముని ఎత్తుకొని పెంచిన వాడిని నేను. వాడి గురించి నాకు తెలుసు. ఏనాటికి రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడ్డు. అది అర్థం చేసుకో. ఆహా, రాము బాబుని నేను ఒప్పిస్తాను. లేదు, నేను దీనికి ఒప్పుకోను. మా నాన్నగారి లక్ష్యానికి ఇది వ్యతిరేకంగా ఉంది. నోట్లో పోసుకోవాల్సిన దాన్ని ఫోటో మీద పోస్తారేంటన్నా? నోరు మీరా, వీడు ఒక రాజకీయ నాయకుడేనా? రేయ్, వీడు చావకుండా ఇంకా ఎందుకు బతుకున్నాడు రా? పార్టీ కోసం 46 సంవత్సరాలు రోడ్ల మీద బ్యానర్లు కట్టి వీధి వీధికి పోస్టర్లు అంటించి సేవలు చేసింది ఎందుకు? ఎమ్మెల్యేని కావటానికా? మంత్రిని కావటానికా? ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రాన్ని ఏలాలి. అన్నా, మనం ఏలడానికే పుట్టిన వాళ్ళం అన్నా. అన్నా, మనం మైక్ ని చేతిలో పట్టుకుని మాట్లాడతాం. వాడేంటన్నా చెవికి తగిలించుకుని స్టేజ్ మీద అటు ఇటు తిరుగుతూ మాట్లాడుతున్నాడు. 33 ఏళ్లుగా వీడి బాబుతోనే రాజకీయాలు చేసినండి. వీడెవడ్రా బచ్చాగాడు? వీడు నాకు రాజకీయాలు నేర్పిస్తాడా? అన్నా, పెగ్గుని లేపడం కాదు, వాడిని ఎలా లేపాలో ఆలోచించండి. వాడి బాబు రోగాన పడిపోయాడు, వీడు రోడ్డును పడిపోతాడు. చూస్తూ ఉండు. అన్నా, మడతెట్టేశారన్నా. ఎత్తండి ఎత్తండి. చెంగయ్య గారి చావులో ఏ మర్మము లేదు. నువ్వు అనవసరంగా అనుమానిస్తున్నావు గాయత్రి. కాదు ప్రియా, చెంగయ్య గారి డెత్ న్యాచురల్ డెత్ కాదు. నా లో మనసు చెప్తుంది సంథింగ్ ఇస్ రాంగ్. ఆయనకి సడన్ గా హార్ట్ అటాక్ రావడానికి రీజన్ తెలుసుకోవడానికి ఆయన బాడీలోంచి బ్లడ్ శాంపిల్ తీసి ప్రైవేట్ ల్యాబ్ లో ఇచ్చి డ్రగ్ ఓవర్ డోస్ టెస్ట్ తీయమన్నాము. మామూలుగా చనిపోయిన వారి ఒంట్లోంచి శాంపిల్స్ తీస్తే పొటాషియం ఎక్కువగా ఉంటుంది, షుగర్ తక్కువగా ఉంటుంది. ఇవి యూజువల్ వాల్యూసే. చెంగయ్య గారి బ్లడ్ శాంపిల్స్ కూడా అలాగే ఉన్నాయి. అయినా నా డౌట్ క్లియర్ అవ్వట్లేదు. నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. హాస్పిటల్ రిపోర్ట్స్ క్లియర్ గా ఉన్నాయి. నువ్వు పర్సనల్ గా తీసిన టెస్ట్ క్లియర్ గా ఉంది. ఇంకా ఎందుకు అనుమానిస్తున్నావు? గాయత్రి, ఆయనది న్యాచురల్ డెత్ తో లేదా హత్య చేయబడ్డారు. ఏదైనా వీటిని వదిలేసి నువ్వు నీ పని చూడు. అందులో ఎన్నో రాజకీయాలుంటాయి, అవన్నీ నీకు అనవసరం. మంచో చెడు ఈ సిఐడి పనులన్నీ వదిలేసి నీ కూతురుతో ఎక్కడికైనా టూర్కు వెళ్ళరా. చెంగయ్య గారు చంపబడిన విషయాన్ని ఆయన ఎలా ఓకే, ఆయన చనిపోయిన విషయాన్ని నీలా జస్ట్ లైక్ దట్ నేను వదిలేలేకపోతున్నాను. ఇన్ఫాక్ట్ ఆయన పేషెంట్, నేను ఆయనకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్. అంతేకాకుండా మా మధ్య ఒక బాండింగ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు ఆయన లేరంటే మా నాన్నని కోల్పోయినట్టు చాలా బాధగా. గాయత్రి, కామ్ డౌన్. దట్ ఇస్ హిస్ ఫేట్. విధిని కాదని మనం ఏం చేయగలం చెప్పు? చేశాక చెప్తాను. ఇంజెక్షన్ వేయడం వదిలేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఇక దీన్ని వదలకండి. వాట్? ఎస్ సార్, మీ నాన్నది న్యాచురల్ డెత్ కాదని ష్యూర్గా తెలుసు. మీ నాన్నగారిని మిస్టర్ కాళిదాసే చంపుంటారని నాకు అనిపిస్తుంది. సారీ గాయత్రి, కాళిదాస్ అంకుల్ గురించి నాకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచారు. 33 సంవత్సరాలుగా మా నాన్న వెనక నీడలా ఉండేవారు.
నాన్న కోసం ప్రాణాలు ఇస్తారే కానీ ప్రాణాలు తీసే మనిషి కాదు. నాన్న తర్వాత పార్టీని నడిపించేది కాళిదాస్ అంకులే. నన్ను నాయకుడిని చేసి నా రూపంలో నాన్నను చూసుకుంటున్నారు. ఆయన్ని నువ్వు అనుమానించవచ్చు, కానీ నేను అనుమానించలేను. ఎవిడెన్స్ తో ప్రూవ్ చేస్తే డబ్బు డబ్బు ఎక్కడ? డబ్బు மச்சான் கொடுப்பானா என்ன? ஆட்டுக்கிட்டே போறீங்க. டப்பா டப்பு இல்ல டிராப்னு சொல்லி கேட்டதுக்கு ஒத்துக்கிட்டு தானே கூட்டிட்டு வந்த. அது குடிச்சப்போ இப்ப மரியாதையா டப்பு கொடுத்துட்டு போங்க. ఏంటా ఎంగిలి ఇప్పుడు పోటు పడుతుర? ఇప్పుడు ఉనకు ఎన్న వేణం? అసలే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని ఫీల్ అవుతూ ఉంటే ఈ పోరంబోకొకడు డబ్బులు లేవన్నా ఇవ్వమని దొబ్బుతున్నాడు. తెలుగమ్మాయా నువ్వు? బావ కూడా తెలుగనే. పోరంబోకంటావా? కొట్టనంటే వాచిపోతే 40 కిలోమీటర్లు నాజుగా వచ్చారుగా. మర్యాదగా తల 100 రూపాయలు ఇచ్చిపోండి. నీకు మాత్రం 200. మరే ఈయన గారు మనల్ని ఆడి కారులో హాయిగా ఏసీ వేసి తీసుకొచ్చి దించారు. ఊరోళ్ల కారు తోలే వాడికి ఏ నోరబ్బా. చింతామణి దీని ఒకసారి పట్టుకో. ఏంటి ఆడి కారా? నీ మొహానికి కారే ఎక్కువే. ఒకరోజు ఇదే రోడ్ లో సొంతంగా కారు కొనుక్కుని ఏసేసుకుని మాస్గా నడపలేదు. నడుపుతాను, అదంతా తర్వాత. ముందు డబ్బులు ఇవ్వండి. దానికి ముందు ఈ బీర్ బాటిల్ ఇవ్వు. చేతిలో ఎంత ఉంటే అంత వాడు మొహాన్న విసిరేయండి. ఏ బ్రాసేదో నీ ఏరుకుని పోని. ఏంటి పాన్స్ పౌడరా? వాసన అద్దరుతోంది. పోండే పోండే. చిన్న పిల్లని చేసి మోసం చేద్దాం అనుకున్నారా? నేను కళ్ళేప నీళ్ళలో దొరికితేనే కడిగి తీసుకుంటాను. కిందేసిరేస్తే వదులుతానా? ఇదిగో உனக்கு என்ன வேணும்? అయ్యయ్య ఇవాళ ఎవడ మొహం చూసానో ఏంటో తగిలే ఇవన్నీ తలనొప్పి కేసులే. ఏమంటుంది? నీకు మాటలు రావా? బెబ్బెబ్బెబ్బెబానా? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మని కాపాడాలా? యాక్సిడెంటా? రక్తం ఇవ్వాలా? నో బ్లడ్, ఓన్లీ ఆల్కహాల్. అమ్మని నలుగురు గూండాలు కొట్టి లాక్కెళ్ళిపోయారా? ఓహో కిడ్నాపా? సరే మీ నాన్న ఎక్కడా? మరిగానా? మీ అమ్మ ఏం చేస్తూ ఉంటుందే? నర్సా మీ అమ్మ? ఓ డాక్టరా? ఇదిగో వస్తున్నా. అరే 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 రావేనా డాక్టర్ కూతురా? దాదా దాదా ఇలా కూర్చో. నా బంగారం. అమ్మని కాపాడాలంటే డబ్బు కావాలమ్మా. మామయ్య ఫ్రీ సర్వీస్ చెయ్యడమ్మా. డబ్బుందా? అయితే మామయ్య లేడు. క్యాష్ లేకపోతే మామయ్య ప్రాజెక్ట్ కి కమిట్ అవ్వడే. డబ్బు అడిగితే వాచ్ ఇస్తుంది. డిజిటల్ వాచా? 100 రూపాయలు ఉంటుందా? దీనికంతా కాపాడడం కుదరదు. 500, 5,000, 50,000 రూపాయలా? అవ్వవ్వవ్వా! చిన్నపిల్లలు అబద్ధాలు ఆడకూడదు. దేవుడు కళ్ళు పొడిచేస్తాడు. బీరు బాటిల్ సైజులో ఉన్నావు, నన్నే మోసం చేస్తా. ఫోనా? తీసుకుని అలా పారిపోవు కదా. ఇదిగో అరే ఇందులో ఫోన్ మాట్లాడొచ్చు, టైం చూడొచ్చు,
సినిమా కూడా చూడొచ్చా? ఒకవేళ నిజమేనేమో. అవును, ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉంది? చదువుకున్నాను పొగరా మాతోనా? ఎక్కడ ఎక్కడ పెట్టావు చెప్పు. లేకుండా దాన్ని కత్తివరా. చెక్ చేశారా? అందులో మన అన్నగారు ఉన్నారా? ఉన్నారన్నా. దాన్ని విరగ్గొట్టేయండి. సరేనా? దాని కళ్ళ ముందే. అది చావాలి నా చేతుల మీదుగా. వెళ్ళండి, వెళ్ళి లాక్కురండి. అమ్మని కాపాడాలని చెప్పి అడవిలోకి తీసుకొచ్చిందేంటి? ఏంటి పాప బూత్ బంగ్లాలా ఉంది? పాప భయపడకే, మామయ్య ఉన్నాడుగా, చెయ్యి పట్టుకో. పుర్రా, దున్నపోతారని ఎందుకంటే ద్వారానికి ఎదురుగా పెట్టారు? ఎరా రే, మీకు బంధించి ఉంచడానికి వేరే చోటే దొరకలేదా? పిస్నార్ ఏదోలో లైట్ కూడా వేయకుండా ఉన్నారేంటి? మేడం, డాక్టర్. ఏంటి అలా చూస్తున్నావు? మీ అమ్ముందనేక ఇక్కడ తీసుకొచ్చావు? ఇక్కడ చూస్తే ఎవరో లేరే. ఆహా, రారా, నేను ఎక్కించుకున్న చోటే వదిలేసి నేను వెళ్ళిపోతాను. ఏంటి ఏంటి? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? అది నా కూతురి వాచ్ ఫోన్ అండి. తను ఎక్కడుంది? ఏం చేస్తుంది? తను బానే ఉంది కదా? మీ కూతురు బాగానే ఉంది. ముందు మీరెక్కడున్నారో చెప్పండి. మీకోసం మేము బంగ్లాకి వచ్చామండి. ఎక్కడున్నానో తెలియట్లేదు. కార్ డీకేలో పడేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. నన్ను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. కాపాడుతానని మేడం డీల్ మాట్లాడాను. తప్పకుండా కాపాడుతాను. కానీ ఆ డీల్ బంగ్లాతో అయిపోయేలా ఉందా? అయ్యో, ఏంటా డీల్? పెద్దగా ఏం కాదు మేడం. ఈ డ్యూ గోల్ లేకుండా సొంతంగా బండి కొనుక్కుందాం అనుకుంటున్నాను. 10 లక్షలు ఇచ్చారంటే కాపాడేస్తాను. హలో 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 మేడం. హలో 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 మేడం. హలో హలో. ఏంటి పాప, మీ అమ్మ పిసినారులా ఉందే? 10 లక్షలు అడగానే పట్టుమని కాలు కట్ చేసింది. మామయ్య డబ్బులు లేకుండా ఏ పని చెయ్యడు పాప. హలో మేడం, ఒకటి ఇస్తానని చెప్పండి, లేదు ఇవ్వను అని చెప్పండి. మాట్లాడుతున్నప్పుడు పట్టుమని కట్ చేశారు. ఇక్కడ సిగ్నల్ లేదండి. మీరు అడిగే డబ్బిస్తాను. దయచేసి నన్ను ఎలాగైనా కాపాడండి ప్లీజ్. హలో 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 మేడం. హలో, మీ అమ్మ డీల్ ఒప్పుకుందే. పద పోదాం. 10 లక్షల కన్ఫర్మ్. ఏంటి అలా చూస్తున్నావు?
ఈ డీలు బంగ్లాతో అయిపోయింది. ఇక నాకు మీ అమ్మకే డీలు. హలో హలో ఏంటి మేడం పుసుకు పుసుకుమని ఫోన్ కట్ చేస్తున్నారు? ఇప్పుడు ఎక్కడున్నారేంటి? తెలీదని చెప్పాను కదా. అలా చెప్పకూడదు మేడం, డిజిటల్ వరల్డ్ లో ఉన్నాం. మీ ఫోన్ నుంచి లొకేషన్ పెట్టండి, దాన్ని ఫాలో అవుతూ నేను వచ్చేస్తాను. ఈ మొబైల్లో అలాంటివి చేయలేమండి. ఏంటి, ఒక స్మార్ట్ ఫోన్ కూడా లేదా? బిచ్చగారి దగ్గర కూడా ఆండ్రాయిడ్ యాపిల్ ఉంటుంది మేడం. సో సాడ్. సరే గానీ మీ చుట్టూ ఏముందో చూడండి. కత్తులు కటార్లు ఉన్నాయి. నాకు చాలా భయంగా ఉంది. ఎందుకు భయపడతారండి? రౌడీల కారంటే కత్తులు కటార్లు ఉంటాయిగా. వేరే ఏమున్నాయో చూసి చెప్పండి. ఒక నిమిషం ఉండండి. పక్కన ఒక జాక్ రోడ్ ఉంది, ఒక పెయింట్ డబ్బా ఉంది. అలా చెప్పండి. మీరు పని చేయండి, ఆ రాడ్ తో డిక్కీ బ్యాక్ లైట్ ని పగల కొట్టేయండి. లైట్ ని పగల కొడితే? పగల కొట్టండి మేడం. ఒక నిమిషం. ఎందుకురా బండి ఆపావు? వెనకాల ఏదో సౌండ్ వస్తుంది కదా. ఏ సౌండ్ లేదు, నువ్వు పాట పెట్టు. సూపర్ మేడం. ఆ చిల్లులోంచి దొంగ చూసి ఏం కనిపిస్తోందో రోడ్ డీటెయిల్స్ చెప్పండి. ఓకే. బయట చీకటిగా ఉంది, రెండు సైడ్లో చెట్లు ఉన్నాయి, ఇంకేం కనిపించట్లేదు. ఏమండి, ఇది ఒక డీటెయిలేనా? రాత్రి అంటే చీకటిగానే ఉంటుంది, అడివంటే మన చెట్లు కూడా ఉంటాయిగా. ఇంకేమైనా తెలిస్తే చూసి చెప్పండి. హలో 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 మేడం, హలో. మీ అమ్మని కాపాడడం చాలా కష్టమేమో పాప. హలో 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 మేడం, వినిపిస్తోందా? సిగ్నల్ కట్టే వస్తుంది. మేడం, మీ పక్కన ఏదో టిన్ ఉందని చెప్పారు కదా. అవును. మీరు ఆ టిన్ లో పెయింట్ ని బయటికి పోసుకుంటా పోండి. అరే మీరు పోయండి మేడం, మిగతాది నేను చూసుకుంటాగా. ఎవడో తెగ హారం కొడుతున్నాడా? పోలీస్ రా. డిక్కీలోంచి ఏదో కారుతుంది, ఏంటో వెళ్ళి చూడు. అలాగే సార్. రేయ్ ఏంటో చూడు. డిక్కీలో ఎవరయ్యా? ఎవరు లేరు సార్, మీరు బయలుదేరండి. సార్ మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం.
వద్దు సార్, చెప్పేదేనండి. చేయి తీరా. చెప్తున్నానా, వెళ్ళిపోండి. తీరా చెయ్యి. సార్ సార్ నన్ను కాపాడండి ప్లీజ్, నన్ను కాపాడండి. నేను వద్దు వద్దు అని చెప్తున్నానా? ఒకసారి చెప్తే వినాలి. లక్షల్ని పసి కట్టేశా. మామయ్యకి కారు కన్ఫర్మ్. హలో, ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నాను మీకు? ఫోన్ తీయకుండా ఏం చేస్తున్నారు మేడం? హలో, ఏమంటున్నారు? అర్థం కావడం లేదు. కళ్ళ ముందే. హలో హలో, ఏమైంది? కొంచెం గట్టిగా మాట్లాడండి, సరిగా వినపడడం లేదు. హలో, ఏమైందండి? హలో మేడం, మేడం వినిపిస్తుందా? హలో మేడం, ఏదైనా మాట్లాడండి. హలో మేడం, ఏంటి ఏమైంది? కళ్ళ ముందే ఒకడిని చంపేశాడు, ఇప్పుడు నన్ను చంపేస్తా. ఇంత దూరం మీ అమ్మ పెయింట్ పోసింది కదా, అసలేం జరుగుతోంది? దీని ఎత్తుకొచ్చేసామని అన్నతో చెప్పరా. హలో అన్నా, తీసుకొచ్చారా అన్నా? హలో 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 ఫోన్ చేసి రావడానికి ఎంతసేపా వాడికి? నేను వెళ్ళి చూసొస్తాను. ధర్మా, ధర్మా, ఎక్కడున్నా? ధర్మా, 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 రే రే, ఏంట్రా ఇది? ఎవరైనా చేసింది? రే దినా, దినా, ధర్మ చచ్చిపోయాడు రా. చంపేశారు. ధర్మ, మళ్ళీ వెళ్ళేది ఉందని చూడు. దీనా,
ఎవరండి వీళ్ళు? మిమ్మల్ని ఎందుకు ఎత్తుకొచ్చారు? సూది పొడిచామా, వైద్యం చేసామా అని డాక్టర్ చేసే పనులు మాత్రం చేయకుండా సిబిఐ చేసే పనులు చేస్తే మరి ఇలాగే జరుగుద్ది. సరే సరే, ఇవన్నీ మీరు చేయలేదు అంటే రేపు నేనెలా కారుకుంటాను చెప్పండి. ఏంటి అలా చూస్తున్నారు? నా పని అయిపోయింది. క్యాష్ ఇచ్చారంటే నా పాటికి నేను మాట్లాడకుండా పోతా. నేను ప్రాణాలతో ఉంటేనే కదా ఇవ్వగలను. ఏంటి చచ్చిపోతారా? మరి నా డబ్బు? నేను ఇక్కడి నుంచి తప్పించుకున్నా. డేవిడ్ ఎలాగో నన్ను చంపేస్తాడు. డేవిడా? వాడేవాడండి? అన్నగారు రూమ్ లో స్పై కెమెరా పెట్టావు కదా, అందులో ఉన్న మైక్రో చిప్ ఎక్కడా? ఎవరా నువ్వు? నా కూతురు ఎక్కడా? చెప్పు. చెప్పరా? గివ్ మీ ద మైక్రో చిప్. వేర్ ఇస్ మై డాటర్? ఇవ్వండిరా, ఆ చిప్ నీకు ఇవ్వను. ఏంటి గాయత్రి, ఎవిడెన్స్ దొరికిందా? మా నాన్న నిజంగానే హత్య చేశారా? సార్, నా కూతుర్ని కిడ్నాప్ చేసి చిట్ని ఇమ్మని రౌడీ బెదిరిస్తున్నాడు సార్. వాట్? గాయత్రి, భయపడకు. ఆ చిప్ నీ దగ్గర ఉన్నంత వరకు నిన్నెవ్వరూ ఏమీ చేయరు. యూ డోంట్ పానిక్. నువ్వు ఉన్న చోటుకి ఇంకో 10 నిమిషాల్లో నేను వచ్చేస్తాను. సార్ సార్, నీ కూతుర్ని కాపాడమని దేవుడికి ఫోన్ చేసావా? వస్తానని నీ దేవుడు మాటిచ్చాడా? అవునరా, ఆ దేవుడే వస్తున్నాడు, చూస్తావా? ఏ దేవుడిని రమ్మన్నావు? ఏ దేవుణ్ణి? ఆ లయకారుడు శివుణ్ణి రమ్మన్నావా? కాచే దేవుడు కృష్ణుణ్ణి రమ్మన్నావా? లేదా సతీ సమేతంగా దర్శనమిచ్చే సీతారాముడిని రమ్మన్నావా? చెప్పు, ఎవరిని రమ్మన్నావు? శివుణ్ణా, కృష్ణుణ్ణా, రాముణ్ణా? వీడి డేవిడా మేడం?
హీ హాజ్ ఆక్రమోటోప్సియా. చీకట్లో కనపడదు. మనోడికి రేచీకటే. ఇప్పుడు చూడండి నాకేమో. నాతో పెట్టుకుంటే మడతడిపోద్దే. డాక్టర్ అమ్మా, డబ్బు డబ్బు డబ్బు. నా పని అయిపోయింది. పేమెంట్ ఇచ్చారంటే హ్యాపీగా వెళ్ళిపోతా. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు, మరి మేము దేవుడు ఒక అసిస్టెంట్. ఏంటి ఆటలుగా ఉందా? వచ్చిన ప్రతిోడు అసిస్టెంట్ అయితే మరి ఎవడండి బాస్? నిన్ను రాముకి ఫోన్ చేసిన తర్వాత దేవుడు ఒకడికి ఫోన్ చేశాడు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఏయ్, రమ్మని చెప్పరా. నీ వెనక ఎవడున్నాడో వాణ్ణి రమ్మను. ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. అప్పటి నుంచి పొగరుగా మాట్లాడుతోంది. మీరు వెంటనే రండి. వాడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. నా కూతురు ఎక్కడా? నా కూతురు ఎక్కడా చెప్పు. నిన్నెవరు పంపించారు? ఎవరు చెప్తే నన్ను ఫాలో అయ్యా? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? నా దగ్గరున్న చిప్పుని తీసుకుని ఎవరికి ఇద్దామనుకున్నావు? చెప్పురా, చెప్పు. నువ్వెందుకు వాడిని చూసావు? అవును, వాడెందుకు నిన్ను చూశాడు? నేను వాడిని అడిగితే వాడు నన్నే కదా చూడాలి. నిన్నెందుకు చూశాడు? గాయత్రి, వెయిట్ వెయిట్, ఆర్ యు మ్యాడ్? నిన్ను పాపని కాపాడడానికి అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చాను. నన్ను అనుమానిస్తున్నావా? మమ్మల్ని కాపాడడానికి నువ్వు అన్ని పనులు వదులుకొని వచ్చేవా? నేనిక్కడే ఉన్నానని నీకనే తెలుసు. నేను నీతో చెప్పలేదే. మరి ఎలా నువ్వు ఈ చోటుకి కరెక్ట్ గా వచ్చేవి రాము? అంటే అన్నిటికీ కారణం చెప్పడిగింది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించేది నువ్వేనా? అవును, నేనే. మరి చెంగయ్య సార్ని చంపింది నేనే. శ్వాసించిన బిడ్డల కోసం, శ్వాస విడిచిన బిడ్డల కోసం. ఇలా మాట్లాడే కదా అందరి మనసులో దోచుకున్నారు. మీరు బిడ్డ అనే ప్రతిసారి నా మీద మీకు అంత ప్రేమ అని చిన్నప్పుడు సంతోషించేవాడిని. ఆ తర్వాత తెలిసింది మీరు బిడ్డ అన్నది నన్ను కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని అని. ఒక సాధారణ కౌన్సిలర్ కొడుకు కాన్వెంట్లో చదువుకుంటే ఓ సీఎం కొడుకునైన నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను.
ఒక సీఎం అయ్యుండి ఎంత సింపుల్గా ఉన్నారు అని నలుగురు చెప్పుకోవడం కోసం వారసత్వ రాజకీయాలు ఉండకూడదనే ఓ పనికిరాని లక్ష్యం. ఆ తొక్కలో లక్ష్యం కోసం 5 ఏళ్లప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. నేను మీతో ఉంటే మీకు దక్కే మాలలు, మర్యాద, సెల్యూట్ ఇవన్నీ నాకు దక్కుతాయనేగా. నాన్న, ఆ ఆశ నాకు ఉంది. నా ఆశ న్యాయమే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ మర్యాద దొరకదు. కోటలో జెండా ఎగిరేసేవాడికి మాత్రమే దొరుకుతుంది. నాకది కావాలి. నువ్వు బతికి రాగానే రారా రాము, నువ్వే నా రాజకీయ వారసుడు అంటావా? నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఎవడో ఒకరిని చూపించి వీడే నా రాజకీయ వారసుడు అంటాం. ఒకటి కోల్పోతేనే ఇంకోటి పొందగలం అంటారు. నేను నిన్ను కోల్పోయి నీ పదవిని పొందబోతున్నాను నాన్న. ఇన్నేళ్లు నన్ను భయపెట్టి పెంచు. నీ కళ్ళలోకి చూడాలంటేనే నాకంత భయం. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరిచావంటే నీ మీదోటి నిన్ను చంపడం నా వల్ల కాదు. మా నాన్న చంపడానికి ఏం యూజ్ చేశానో చెప్పనా? కంబైన్ విత్ ఏంటి, షాక్ అయ్యావా? నువ్వు లోకల్ డాక్టర్, నేను ఇంటర్నేషనల్ డాక్టర్. ఇన్నేళ్ళు పాలించి అనుభవించింది చాలు నాన్న. పాడిలోకి ఎక్కేంత వరకు పదవిలోనే ఉన్నామంటే నేనెప్పుడు అధికారంలోకి వచ్చేది? చచ్చిపోనాను. నేను ఐవీలో ఎక్కించుంటే మా నాన్న అప్పుడే పోయేవారు. అందుకే స్లోగా ఎక్కేలాగా ట్రిప్స్లో ఎక్కించాను. నేను వెళ్ళిన అరగంట తర్వాత ఆయన పోతారని నాకు తెలుసు. నేను అనుకున్నవన్నీ జరిగాయి. మా నాన్నని చంపాను, పార్టీ నాయకుడినయ్యాను. పాలిటిక్స్ ఇస్ అ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ గాయత్రి. పరమపద మాట. ఈ ఆటలోకి నువ్వు వస్తావని నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న చావుకి ఎవిడెన్స్ ఉంది. హిడెన్ కెమెరాలో చిప్ ఉందను. ఎక్కడుందో చెప్పు. ఇంతకు మించి ఐడెన్సీ కార్డు నాకు ఇష్టం లేదు. ఐ నీడ్ ది చిప్. నువ్వు ఊరికే వక్కలేదు. మన మధ్య ఒక డీల్. రాబోయే ఎలక్షన్స్లో గెలిచేది నా పార్టీయే. నేనే సీఎం అవుతాను. నేను హెల్త్ మినిస్టర్ని చేస్తాను. ఆ చిప్పునిచ్చే. నీలాంటి మరక పడ్డవాడు సీఎం అయితే ఈ దేశానికే చెడ్డ పేరు. పర్వాలేదు, వాషింగ్ పౌడర్ వేసి మేము శుభ్రం చేసుకుంటాం. ఆ చిప్పిచ్చే. ఇవ్వను. ఇప్పుడే వెళ్ళి పోలీసులతో చెప్తుంటే చంపేసింది కన్న కొడుకేనని చెంగయ్య గారికి అన్నో నంబర్ అని ఫోన్ అటెండ్ చేయట్లేదు. ఆ నంబర్ నుంచి చేస్తే తీస్తుంది. ఆ ఫోన్ లైవ్ ఇచ్చేద్దాం మేడం. డేవిడ్, దాన్ని చంపేశావా? అది తప్పించుకుంటే మనం అందరం దొరికిపోతాం. చంపేశాను. డేవిడ్ ని చంపేశాను. ఎవరో నువ్వు? ఎవరో? ఏం బాస్, వాయిస్ షేక్ అవుతోంది. హలో మళ్ళీ? నువ్వు మళ్ళీ ఫోన్ చేసినా నేను మాత్రమే మాట్లాడతాను. ఏంట్రా నీ ప్రాబ్లం? నాకేంటి బాస్ ప్రాబ్లం? ఆ డాక్టర్కే ప్రాబ్లం. ఆ డాక్టర్కి
నువ్వు ప్రాబ్లం, నీకు ఈ ఎవిడెన్సే ప్రాబ్లం. రే ఆ డాక్టర్ ఏమన్నా చెప్పిందా? చెప్పడమా, సినిమా చూపించింది బాస్. దీన్ని గనక ఛానల్ కి ఇచ్చాననుకో టాక్ ఆఫ్ ఏపీఏ నువ్వే బాస్. రే వెయిట్ అంత పని చేయకు. ఇలా చూడు, నాకు ఆ ఎవిడెన్స్ ఆ డాక్టర్ ప్రాణాలతో కావాలి. నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తాను. తెలివైనోడి బాసు నువ్వు, పట్టుమని పాయింట్కి వచ్చేసావు. నాకు డబ్బు కావాలి. ఎంత కావాలి? ఇవ్వబోయేది నువ్వే చెప్పు. 5 ఇస్తాను. హలో, సరే 10 ఇస్తాను. ఆ డాక్టర్ కాపాడడానికే 10 ఇస్తానంది. నువ్వు క్యాండిడేట్ ని లేపేయమంటున్నావు. సరే ఫైనల్ గా 15 కోట్లు ఇస్తాను. బాసు, మ్యాటర్ ఎంత సీరియస్ అర్థమవుతుంది కదా, త్వరగా వచ్చే. బాసు, వచ్చేటప్పుడు నీ బ్రెయిన్ ఉంది కదా, బ్రెయిన్ దాన్ని బల్ల మీద పెట్టొచ్చే. తెలివి తక్కువ పని ఏమైనా చేసావనుకో చెయ్యవులే. నువ్వు తెలివైన వాడివి కదా, చేసేవనుకో ఏం జరుగుతుందో నీకే తెలుసు. త్వరగా వచ్చే బాసు. బుద్ధిగా బజ్జోవాలి. వాడు డబ్బిస్తాను, మినిస్టర్ని చేస్తానన్నాడు కదా, ఇంతకు మించి ఏం కావాలి? ఏం డాక్టర్, నాకు తెలియక అడుగుతున్నాను. ఈ ప్రూఫ్ ని ఛానల్లో ఇస్తే మాత్రం చచ్చిపోయినాడు మళ్ళీ లేచొస్తాడా ఏంటి? రాముని జైల్లో పడేస్తారు, వాడు 2 రోజులు బెయిల్లో వచ్చేస్తాడు. ఏంటి అలా చూడకండి డాక్టర్, నా పొజిషన్ ఉండి ఆలోచించండి. 10 లక్షలు కట్టి కారు కొనే దిక్కు లేనోడికి 15 కోట్లు. ఎంత? 15 కోట్లు. తానుగా వచ్చే లక్ష్మిని కాల్తో తన్నడానికి నేనేమి నీలా మూర్ఖుణ్ణి కాదు. నువ్వు మూర్ఖుడి వేరా. 15 కోట్లిచ్చి నీకు టాటా చెప్పి సెండ్ ఆఫ్ ఇస్తాడనుకున్నావా? నిన్ను కలిపి లేపేసే ప్లాన్ తోనే వస్తాడ్రా వాడు. మేడం, మిమ్మల్ని కాపాడడం తెలిసిన నాకు నన్ను కాపాడుకోవడం తెలీదా? డోంట్ వరీ మేడం. రాబాసు, డబ్బెక్కడా? ఎవిడెన్స్ ముందు చూడాలి. డబ్బెక్కడ బాస్? ఆహా, బాసు క్రిమినలేనా? జెంటిల్మెన్ బాసు నువ్వు. ఇదిగో ఎవిడెన్స్ నెంబర్ 1, ఎవిడెన్స్ నెంబర్ 2. ఇంకొక మాట మాట్లాడావు పుచ్చ పేలిపోతుంది. ఓ నిన్ను చూస్తుంటే నాకు సామెత గుర్తొస్తోంది. దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నట్టు అంటారు. నువ్వు అంతే. నీ చావుని కోరికొని తెచ్చుకున్నావు. కోటిలో ఒకడే నాయకుడు అవ్వాలని దేవుడు రాసి పెట్టుంటాడు, కానీ వాడు రాయలేదు. నాకు నేనే రాసుకున్నాను. అది నువ్వు ఓర్చుకోలేకపోయావు కదా. నేను మీ బాబుని చంపే నాయకుడిని అవ్వాలనుకున్నానా? నా బాబుని చంపే నాయకుడిని అయ్యాను. మా నాన్న మీద నాకు లేని ఇంట్రెస్ట్ నీకెందుకే? చిన్న చిప్పుందన్న ధైర్యంతో ఓవర్గా ఆడుకున్నావు. ఇంకా ఆడ్డం మొదలు పెట్టలేదు రాము. ఇతను ఎవరో తెలియక నోట్లో గన్ను పెట్టేవు నువ్వు. నీ వాళ్ళని 5గురిని చంపిన ఇతను నిన్ను చంపలేడా? నీతో డీల్ మాట్లాడింది నిన్నిక్కడికి రప్పించడానికే. పచ్చబద్ధం బాస్, ఈవిడేదో ప్లాన్ చేస్తోంది బాస్. నీ ప్రాణాలకి నీ చేతే వెల కట్టించిన కింగ్ మేకర్ రైతను. నమ్మకండి బాస్, నమ్మకండి బాస్, నన్ను నిరికించాలని చూస్తోంది బాస్. డేవిడ్ని ఎలా చంపారా? నాతో నాకే కోసం తప్పిందే.
బాస్ ఇలాగే బాస్ లేపేసిందే. సుజీ